ఎన్నికలు వచ్చేస్తున్నాయంటే చాలు సర్వేలు ఒకదాని వెనుక మరొకటి ఈ వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అంటూ ఊదరగొడుతుంటారు. కానీ జాతీయ స్థాయిలో ఇప్పుడు అదే ప్రపంచంలో దూసుకొస్తున్నాయి అనేక సర్వేలు. తాజాగా ఓ సర్వే సంచలన లెక్కలు బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో రాబోయే కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న ఈ తరుణంలో ఇప్పుడు టైమ్స్ నౌ ఈటీజీ సర్వే సంచలనం రేపుతోంది. As of today, it is clear that Jagannath Reddy leading and comfortable winning not only in parliament seat but also government assembly అంటూ సంచలన సర్వే ఒకటి మనం వెలుగులోకి చూస్తున్నాం. 2019కి 2024 చాలా తేడా ఉందని, తాజాగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ చాలా కంఫర్టబుల్గా అధికారం మళ్ళీ చేజెక్కించుకుంటుందని సంచలనంగా టైమ్స్ నౌ ఈటీజీ సర్వే తేల్చి చెప్పింది. ఇక పార్లమెంట్ సీట్ల విషయానికి వస్తే 2024లో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి 21 నుంచి 22 సీట్లు ఖచ్చితంగా డ్యామ్ షూర్గా వస్తాయని, టీడీపీ ప్లస్ జనసేనకు 3 లేదా 4 సీట్లు వస్తాయని, బీజేపీకి గుండు 0, ఇతరులకు గుండు 0 అంటూ తేల్చి చెప్పింది ఈటీజీ సర్వే టైమ్స్ నౌ. అసెంబ్లీలో సైతం సంచలనం సృష్టిస్తుందని చెప్పింది ఈటీజీ సర్వే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్ విన్నింగ్ ఉంటుందని, తాను చేసిన ప్రజలకు మంచి ఈరోజు నిలబడుతుందంటూ కూడా ఈటీజీ సర్వే చెప్పుకొచ్చింది. ఇక 2019లో ఒక్కసారి చూసుకుంటే ఇదే పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ గెలిచిన ఎన్ని అంటే 25కు 22 గెలిచేసింది. ఈసారి కూడా 21 నుంచి 22 డ్యామ్ షూర్గా గెలుస్తుందన్నారు. కేవలం 3-4 అటు ఇటు అవుతాయి తప్ప మిగతా ఏవి కూడా పోయే ఛాన్స్ లేదన్నారు. ఇక అసెంబ్లీలో సైతం 120 నుంచి 135 స్థానాలతో అధికారం క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారి సొంతం అంటూ సంచలన సర్వే అయితే చెప్పుకొచ్చింది. ఇక తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కలిసినప్పటికీ కూడా జగన్ను ఢీ కొట్టలేరు అనేది మాత్రం జాతీయ దినపత్రికలో క్లియర్ కట్గా వాళ్ళ సర్వేలో లెక్కలు చెబుతున్నాయి. అధికార పార్టీకి 49% ఓటింగ్ శాతం ఉండగా తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కలిసినప్పటికీ 45 దాటడం లేదు ఎట్టి పరిస్థితుల్లో అంటూ కూడా ఈ సర్వే తేల్చి చెప్పేసిందని చెప్పాలి. దీంతో అంతా కూడా ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. ప్రస్తుతం బీజేపీ పొత్తు కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు ఓవైపున చంద్రబాబు, పవన్. ఇప్పటిదాకా అపాయింట్మెంట్ లేదు, ఇక ముందు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అన్నట్టుగా అమిత్ షా చాలా బిజీ షెడ్యూల్లో తాను ముందుకెళ్తున్నారు. ఇక ఈరోజు కూడా అపాయింట్మెంట్ దక్కకపోతే తిరిగి దారుణమైన పరాభావంతో వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉంది చంద్రబాబు, పవన్ది. ఏదేమైనా ప్రజలను నమ్ముకుంటే ఒకరి దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రజలను నమ్ముకుంటే ఒకరికి అయ్యా దేబిచ్చే అన్నట్టు అడుక్కోవాల్సిన పని లేదు. ప్రజలను నమ్ముకుంటే హూందాగా ఎన్నికలకు వెళ్తాం. ఓటమి కాదు, గెలుపు కాదు. ఆ దమ్ము వేరు, ఆ ధైర్యం వేరు అని చెప్పాలి. అది ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిలో నిర్మోహమాటంగా చూస్తున్నాము. గెలుపోవటంలో పక్కన పెడితే తాను చేసిన మంచిని చూపిస్తూ ముందుకు వెళ్ళడంలో తాను మార్కుగా అద్భుతం సాధిస్తున్నారు. చాలా గొప్ప స్థాయిలో తాను నిలబడుతున్న తీరుకు ఇప్పుడు శబాష్ అనిపించుకోవాలి. ఇక గతంలో ఓట్ షేర్ విషయానికి వస్తే 2014 అధికార పార్టీకి వచ్చిన ఓట్ షేర్ 45.7%, టీడీపీకి 40.8%, కాంగ్రెస్ 2.9%, బీజేపీ 7.2%, ఇక జనసేన పార్టీకి అసలు లేనేలేదు. ఇక ప్రస్తుతం 2014లో ఈ మాదిరి ఉంటే 2019లో 49.9% అధికార పార్టీకి ఓట్ శాతం వచ్చింది. టీడీపీకి 40%, కాంగ్రెస్కి 1.3%, బీజేపీకి 1%, జనసేన పార్టీకి 5.9%. ఈ మాదిరిగా ఓటింగ్ షేర్ ఉన్నది. ఏదేమైనా 50% ఆల్మోస్ట్ 49.9% అంటే 50% ఓట్ షేర్తో జగన్ అధికారంలోకి రాబోతున్నారు. ఈసారి కూడా 49% ఖచ్చితంగా, 4% ఈసారి బహుశా తగ్గింది జగన్కు. 45% ఓట్ షేర్ అని ఇప్పుడు చెబుతున్నారు. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచమే అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.